బామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రావణం పెట్టాల్సింది ఏ రామని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల జరిగినప్పుడు హిందువుల మీద దాడి అయినప్పుడు ఏ రామని పెట్టావా? దేవుళ్ళని కించపరిచి హిందూ మతం మీద కించపరిచి మాట్లాడిన ఒక రాక్షసుడు, ఒక సెక్స్ బాంబ్ అతను. ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు అన్నీ కూడా దొరికాయి అతని ఫోన్లో. ఘోరంగా మనం చూసుంటాం, చూడరాని వీడియోలు చూసుంటాం. ఇంకా చాలా డేటా కూడా బయట వచ్చింది. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఏ వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నాడో, అతనికి ఎన్ని లక్షల పేమెంట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ కూడా త్వరలో మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. అన్నీ కూడా డేటా బయట తీసాం. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు మేము అతని మీద ఉప్పా చట్టం పెట్టినామని మాట్లాడుతున్నారు. కాదు, అతను ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రావణ్. కాబట్టి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కాబోయే డిప్యూటీ సీఎంలకు మాట చెప్తున్నాను నేను. మీరు చేసే అల్లర్లు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రావణ్ అనేవాడికి ఈరోజు ఆ చట్టం కింద జైలుకి వెళ్ళాడు. హిందువులు రెచ్చగొట్టి రాముడిని మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇక్కడైనా మీరు డ్రామాలు దయచేసి ఆపితే మంచిది. ఎవరెవరినో తీసుకొచ్చి మాట్లాడేసే కాదు. ఇంకో విషయానికి వెళ్తే మధ్యలో డిస్కషన్ చెప్తున్నా. సుగాలి ప్రీతి తల్లి గారి గురించి మాట్లాడితే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో. ఆయన ఉండేది కర్నూలులో. గన్నవరంలో కేసు పెట్టడం ఏంటి? జరిగింది కర్నూలులో ఇన్సిడెంట్ జరిగి కర్నూలులో వాళ్ళ కాపురం ఉంటే గన్నవరంలో ఎందుకు కేసు పెట్టారో అది అర్థం కావట్లేదు జనాలందరికీ. ఇంకో అద్భుతం ఏంది తెలుసా? ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కేసు నమోదు చేయాల ఎవరి మీద. మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మీదే కేసు కట్టుకునే, డిప్యూటీ సీఎం మీద కేసు కట్టించుకుంటారు. అసలు అద్భుతాలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆమె ఫిర్యాదు చేయడం, వాళ్ళని నమోదు చేయడం. అదే లాస్ట్ 5 ఏళ్ళలో ధైర్యం చేసిందేమా జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త మీద కేసు కట్టడానికో పోలీస్ స్టేషన్ పోయిందేమా? ఆ రోజు నీకు నిలబడింది ఎవరు? మేమే కదా. మేము లేకపోతే ఆ రోజు నువ్వు అసలు మీ పక్కింటి కూడా తెలియదని చెప్పావు నువ్వు. ప్రపంచవ్యాప్తంగా సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకొచ్చింది మేము. మీకోసం కాళ్ళు ఎంచుకున్నాం, చేతులు ఎంచుకున్నాం, బండ్లు ఎంచుకున్నాం, కార్లు యాక్సిడెంట్లు చేసుకున్నాం, లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాం. కేవలం నీకోసం పవన్ కళ్యాణ్ గారు పిలిచారని కదా. కొంచెం తెలుసుకో అమ్మా, తెలుసుకో. బాధ వేస్తుంది కొన్ని విషయాలు చెప్పాలంటే. దారుణం కదా. ఒకసారి మా జనసేన పార్టీ పేజీలోకి వెళ్ళి చూడు, నువ్వు ఏం మాట్లాడినావు వీడియో పెట్టున్నాం మేము. ఒకసారి చూడండి ఆమె ఏమేమి మాట్లాడిందో ఈరోజు ఆమె మాటల్లో కూడా. కాబట్టి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు, దయచేసి ఇప్పటికన్నా మీరు ఈ దొంగల ట్రాప్లో నుంచి బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు కూడా మీరు ఇంకా రావాలనకాల మేము లేదని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అడ్డంగా మీ బైరెడ్డి సిద్ధార్థ యూత్ వింగ్ అతను స్పాట్లో దొరికాడు. ఇంకా అతని ఫోన్లో అతని జగన్తో కూడా కలిసే అవకాశం ఉన్న ఫోటోలు కూడా రావచ్చేమో భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా త్వరలో మీడియాకి అందజేస్తామని చెప్పి కూడా